ఇండియన్ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టు రట్టు 5 అరెస్ట్ నగదు సెల్ ఫోన్లు స్వాధీనం రాష్ట్రంలో ఎండియు ఆపరేటర్ల కొనసాగించాలి నంద్యాలలో మీడియా ముసుగులో విలేకరుల దందా ఆర్ఎంపీ వైద్యుని పై దాడి కరోనా కేసు నమోదైదన్న వార్తల్లో నిజం లేదని డిహెచ్ఎంఓ నాగరాజు స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు నాయుడు గారి సభలో పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి గారి ప్రసంగం మెగా మెడికల్ క్యాంపును సద్వినియోగం చేసుకోండి డాక్టర్ క్రాంతి కిరణ్ నమస్కారం. నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ అధిరాజ్ సింగ్ రాణా గారి ఆదేశాల మేరకు మనం ఆలగడ్డ సబ్ డివిజన్ పరిధిలో ఎవరైతే ఈ క్రికెట్ బెట్టింగ్ కండక్ట్ చేస్తున్నారో వీళ్ళందరిపైన ప్రత్యేక నిఘా పెట్టి రైడ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈ రోజు మనకి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో ఈ చాగల్మరి దగ్గర ఉన్న మల్లెవేముల వెళ్లే దారిలో పక్కనున్న ఫ్లైఓవర్ దగ్గర క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్నారని పక్కా ఇన్ఫర్మేషన్ తో ఈ రోజు ఆలగడ్డ రూరల్ పోలీస్ రైడ్ చేసి ఒక 5గురిని పట్టుకోవడం జరిగింది. లైవ్ లో వాళ్ళ దగ్గర నుంచి ఒక 2,06,000 క్యాష్ మరియు ఒక 4 మొబైల్స్ మనం సీజ్ చేశాము. వీళ్ళందరిపైన మనం క్రికెట్ బెట్టింగ్ ఆడినందుకు కేసు పెట్టి వీళ్ళందరినీ ఈ రోజు అరెస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే నంద్యాల జిల్లా పోలీస్ తరఫున మేము తెలియజేసేది ఏమంటే ఎవరైతే ఈ క్రికెట్ బెట్టింగ్ కండక్ట్ చేసే వాళ్ళు క్రికెట్ బెట్టింగ్ ఆడే వాళ్ళకి ఇట్స్ రియల్లీ స్ట్రిక్ట్ వార్నింగ్. మీరు ఫిజికల్ గా ఆడిన యాప్స్ లో ఆడిన వెబ్సైట్స్ లో ఆడిన ఐపీ అడ్రస్ ను మాస్క్ చేసినా గానీ మేము పట్టుకుంటాము. వీ హ్యావ్ ద టెక్నాలజీ. సో నంద్యాల జిల్లా పోలీస్ నుంచి ఇట్స్ అన్ అపీల్ ఫర్ యూత్ అండ్ ఎవ్రీవన్. స్టే అవే ఫ్రమ్ దిస్ క్రికెట్ బెట్టింగ్ అండ్ స్టే అవే ఫ్రమ్ గ్యాంబ్లింగ్. థ్యాంక్ యూ. ఫస్ట్లీ ఆలగడ్డ పోలీస్ తరఫున వి రియల్లీ అప్రిషియేట్ ఎఫర్ట్స్ ఆఫ్ సిఏ ఆలగడ్డ రూరల్ అండ్ ఎస్ఐ చాగల్మరి. ఈరోజు వాళ్ళ రైడ్ కండక్ట్ చేసి వీళ్ళందరినీ పట్టుకోవడం జరిగింది. దీనికి సంబంధించి గుడ్ వర్క్ గాను రివార్డ్స్ కూడా మనం పోలీస్ తరఫు నుంచి పెట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ. రాష్ట్ర వ్యాప్తంగా 18,000 మంది కార్మికులు ఎండిఎం వ్యవస్థ మీద ఆధారపడి బతుకుతున్నారు. వాళ్ళ కుటుంబాలు కలిపితే దాదాపు 50,000 మంది జనాభా ఈరోజు రోడ్డున పడే పరిస్థితిలో ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం నిర్ణయం చేసింది. అది సరైన నిర్ణయం కాదు. ఎందుకంటే ఈరోజు నిరుద్యోగ సమస్య పరిష్కరిస్తామని హామీ చేసి అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టే పరిస్థితిలో ఈరోజు 9,000 మంది ఎండిఎం ఆపరేటర్లను ఈరోజు తొలగించడం చాలా దుర్మార్గం. దాని మీద ఆధారపడి ఇంకొక 9,000 మంది అసిస్టెంట్లు పనిచేస్తా ఉన్నారు. మరి ఒక పక్క ఎండిఎం వ్యవస్థ చాలా బాగుందని చెప్పేసి దేశవ్యాప్తంగా దీన్ని ఆదర్శంగా తీసుకున్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం దీన్ని తొలగించడం అంటే అసలు రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశం ప్రధానంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి పెట్టినాడో ఆ మంచి పథకాలన్నీ ఎత్తేయాలా,
దానికి జగన్మోహన్ రెడ్డికి పేరు వస్తుంది అనే పద్ధతిలో ఈ రోజు ప్రభుత్వం ప్రవర్తిస్తా ఉంది. ఈరోజు దాదాపు 3 లక్షల మంది వాలంటీర్లను తొలగించినారు. అది చాలా దుర్మార్గమైన పరిస్థితి. ఈ రోజు జగన్ ప్రభుత్వంలో ఎక్కినారు కాబట్టి వీళ్లను కూడా తొలగిస్తామని చెప్తున్నారు. 2027 వరకు అగ్రిమెంట్ ఉంది. 20 నెలలు ఇంకా వీళ్లకు లోన్లు కట్టుకునే పరిస్థితి ఉంది బండ్ల మీద. మరి ఆ డబ్బులన్నీ ఎవరు కడతారు? ఎవరు దీని బాధ్యత? కాబట్టి ప్రభుత్వం వెంటనే ఇటువంటి తీసుకునే నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలి. ఇంకా లోపాలుంటే సరిదిద్ది ప్రజలకు మేలు చేసే పద్ధతిలో ఉండాలి తప్ప ఒక పక్క చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు టెక్నాలజీ ఉపయోగించాలా, ముందుకు పోవాలని. టెక్నాలజీలో ఉపయోగించిన భాగమే కదా ఇంటింటికి రేషన్ సరుకులు పంపిణీ చేయడం అనేది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఇది వెనక్కు తీసుకుని ఏదైతే పాత పద్ధతి ఉందో దాన్ని కొనసాగించాలని చెప్పేసి మేము సిఐ2గా డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు చేసే పోరాటానికి సిఐ2 ఎల్లప్పుడూ అండదండలు ఇస్తుందని తెలియజేస్తాం. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు చెప్పినటువంటి మాటలు ఒకటి, ఇచ్చినటువంటి వాగ్దానాలు ఒకటి, ఈ రోజు ఆచరణ దానికి వ్యతిరేకంగా ఉంది అనేది ప్రజానీకం అందరూ గమనిస్తూ ఉన్నారు. అందులో ప్రధానంగా వాలంటీర్లకు 5,000 కాదు నేను 10,000 ఇస్తా అన్నాడు. ఆ వ్యవస్థనే తొలగించేశారు. మరి ఈ రోజు వరకు ఈ యొక్క పంపిణీ ఎండియు ఏ విధంగా ఉంది అన్న విషయాన్ని మనం గమనించినప్పుడు ప్రజల నుంచి ఎటువంటి వ్యతిరేకతలు రాలేదు. మరి వ్యతిరేకతలు ఎటువంటివి లేనప్పుడు ప్రజానికి సౌకర్యవంతంగా నడిచేటప్పుడు ఈ యొక్క వ్యవస్థను ఎందుకు రద్దు చేయాలనుకుంటున్నాడు అనేది సిఐటిగా మేము ప్రశ్నిస్తున్నాం. అయితే దీని వెనుక కనిపించేది ఏమిటంటే ఈ యొక్క వ్యవస్థను రద్దు చేసి తన వాళ్ళను మళ్లీ తిరిగి తీసుకొచ్చుకోవాలనే ఒక దురుద్దేశంతో ఉంది తప్ప మరొకటి కాదు. గతంలో ఉన్నటువంటి ఆ యొక్క అసౌకర్యాన్ని ఈరోజు చెప్తున్నారు. వయస్సు మలిన వాళ్లను లేదంటే వికలాంగులకు ఇళ్ల దగ్గరికి పోయి మరి ఆ విధంగా ఇళ్ల దగ్గరికి పోయి ఇచ్చే బదులు ఈ రోజు యొక్క వ్యవస్థను ఇదే కొనసాగించవచ్చు కదా. ఇంతవరకు చెప్పినట్టుగా ఏవైనా లోపాలు ఉంటే వాటిని సరిచేయాలి తప్ప ఒకసారి ఏదో ఒక కన్ను పోతే రెండో కన్ను కూడా తీసేస్తామనే పద్ధతుల్లో ఈ యొక్క ప్రభుత్వ విధానాలు ఉన్నాయి. ఇది చాలా దుర్మార్గమైంది. గతంలో ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఎవరైతే అంటే వాళ్ళు అధికారంలోకి రాకముందు ఏ వ్యవస్థ అయితే ఉందో ఆ వ్యవస్థను కొనసాగిస్తామని చెప్పారో ఆ మాటకు నిలబడాలా. ఆ విధంగా కాకపోతే సిఐటిగానే కాదు ప్రజానీకం కూడా మీ యొక్క ఈ యొక్క దుర్మార్గమైనటువంటి విధానాలను వ్యతిరేకిస్తారు. మళ్లీ తిరిగి మిమ్మల్ని ఇంటికి పంపించే పరిస్థితి తీసుకోకూడదు అనేది మేము మీకు హెచ్చరిస్తున్నాం. నమస్కారం, నా పేరు కళా శ్రీనివాసులు. నేను ఈ వ్యవస్థలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఈ నంద్యాలలో ఈరోజు పెద్ద ఎత్తున జిల్లాలో ఉన్నటువంటి ఎండిఓ సోదరులందరూ మండల ఇన్ఛార్జ్ రావడం ఈ వ్యవస్థను రద్దు చేస్తానని క్యాబినెట్ నిర్ణయం చేస్తున్నారు. దానికంటే 10 రోజుల ముందు రాష్ట్ర కమిటీ సభ్యులను పిలిపించి సివిల్ సప్లై డిపార్ట్మెంట్లో సివిల్ సప్లై కమిషనర్ కానీ నాదల మినిస్టర్ కానీ మన మంచిర్యాల జిల్లాలో కానీ మీటింగ్లో దాదాపుగా గంట వరకు చర్చించారు. కానీ ఆ పొద్దు కూడా ఈ వ్యవస్థను తీస్తానని ఒక్క మాట చెప్పలేదు. ఆ టైంలో కూడా మా వ్యవస్థను 15 రోజులే చేస్తామన్నారు కదా, ఇంకా 15 రోజులు మీకు చేపించి అదనంగా మీకు డబ్బు వచ్చేలాగా చేస్తాం, మా ప్రభుత్వం మీకు మేలు చేస్తుంది, అన్నం చేయదని చెప్పి ఆ రోజు కళ్ళబోలి మాటలు చెప్పారు. ఆ మాటలు నమ్ముకొని మేము మా జిల్లాలోని ఎండిఓలకు అందరికీ భరోసాలు ఇచ్చాం. ఎందుకంటే అన్న గన్ను తీయేస్తారా అంటే వాళ్ళు బాధపడుతుంటే కొంతమంది అన్న ఎదిగిపోతే ఇంకా మా కుటుంబ ఫ్యామిలీ ఇబ్బంది పడతారన్నా ఎరిగిపోతాం అంటే వాళ్ళకి మేము భరోసా ఇచ్చి పనులు అడిగిపోవు. మన అగ్రిమెంట్ 6 సంవత్సరాలు లేదా 72 నెలలు ఉంది. మనకి ఇంకా దాదాపుగా 20 నెలలు ఉంది. 20 నెలల వరకు మనకి ఎటువంటి భయం లేదు. అంతవరకు అయితే కొనసాగిస్తామని చెప్పి మంచిర్యాల జిల్లాని సార్ గారు చెప్పారు. ఆ తర్వాత రీకాల్ సర్క్యులేషన్ చేయము అని చెప్పారు. ఆ తర్వాత ఉండకపోవచ్చు. ఆ తర్వాత మనం గవర్నమెంట్ దగ్గర పెద్దలకు పోయి చేస్తున్నామని చెప్తున్నారు. కానీ సడన్ గా మాకు కేబినెట్ నిర్ణయం వచ్చింది 1వ తారీఖు నుంచి బండ్లు రేషన్ డీలర్లు పంపిణీ చేస్తామంటే మాకు ఎంత బాధాకరం ఉందంటే ముందుగా చెప్పకుండా ఇప్పుడు స్వయంగా చెప్తే కనుక మా వాళ్ళ తినే మట్టిలో డిమాండ్ లేదు సార్. మాకు డిమాండ్లు కొనసాగించాలమ్మా మా వ్యవస్థను. ఇంకా 6 నెలలు మాకు ఉంది. 6 నెలలు 20 నెలలు ఉంది. 20 నెలలు ఉన్నాయి కూడా ముందుగానే చేస్తే ఇప్పుడు ప్రైవేట్ లో కానీ గవర్నమెంట్ కానీ ఆ 3 నెలలు కానీ టైం పీరియడ్ 6 నెలలు కానీ టైం పీరియడ్ ఇస్తారు. అలాంటప్పుడు ముందుగా చెప్పకపోతే చేసేసి రోడ్డు మీద పడి మీరు ఏం చేస్తారు చేసుకోండి అంటే మాకు ప్రభుత్వం ఏది మేము కదా ఓట్లు ఇలా మేము పనులు ఉన్నాయి. పనుల మీద లోన్లు దాదాపుగా 20 నెలలు కంతులు ఉన్నాయి. అది ఏంది 20 నెలల కంతులు నెలలో పేమెంట్ చేస్తా అన్నారు. అదే ఇన్వెస్ట్ క్లియర్ చేసి ఇంకా మా పనులు అమ్ముకుంటామా ఏం చేసుకుంటామా అట్లా చేయలేదు. మా నెక్స్ట్ ఇంకోటి ఏమని 18 నెలలు శాలరీ వస్తుంది. ఆ శాలరీ మాకు 20 నెలల వరకు ఉంది. ఆ నెలలో 20 నెలల వరకు ఇవ్వండి. మాకు మా టైం పీరియడ్ వరకు 20 నెలలు ఇవ్వండి. లేదంటే 3 నెలలు 6 నెలలు మాకు ఇంత ఇచ్చి అమౌంట్ ఇచ్చి మీరు చేసుకోండి 3 నెలల వరకు. తర్వాత ఏ పనులు చూసుకోండి. అది కూడా చెప్పకుండా గవర్నమెంట్ దారుణంగా చేస్తుందంటే మాకు చాలా బాధాకరం. ఇది మాకైతే కేబినెట్ నిర్ణయం వెనక్కి తీసుకోవాలి. మా పనులు యథావిధిగా కొనసాగించాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఎండి వ్యవస్థను రద్దు చేయాలని
రాష్ట్ర ప్రభుత్వము కేబినెట్ లో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని సిఐటియుగా వ్యతిరేకిస్తున్నాము. గత ప్రభుత్వ హయాంలో ప్రజా పంపిణీ వ్యవస్థను ప్రతి ఇంటికి చేరవేసే క్రమంలో భాగంగా ప్రవేశపెట్టిన వ్యవస్థ ద్వారా దాదాపు 18,000 మంది కార్మికులు ఉపాధి పొందినారు. అయితే వీరి ద్వారా ప్రత్యక్షంగాను పరోక్షంగాను దాదాపుగా 50,000 మంది కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వము అధికారంలోకి రాకముందుకు ఎండి వ్యవస్థ చాలా మంచిది, దీన్ని కొనసాగిస్తామని చెప్పినారు. అయితే గత కేబినెట్ లో ఎండి వ్యవస్థను రద్దు చేస్తున్నాము. జూన్ 1 నుండి డీలర్ ఇంటి దగ్గరికి వెళ్లి ఖచ్చితంగా ప్రజా పంపిణీని తీసుకోవాలని నిర్ణయం చేయడము చాలా దురదృష్టకరము. ఆ నిర్ణయం ద్వారా దాదాపు 36,000 మంది కుటుంబాలు రోడ్డున పడేటువంటి అవకాశం ఉంది. వీళ్ళ కుటుంబాలను రోడ్డున పడవేయకుండా ఏవైనా ఎండియూలో తప్పులుంటే సవరణ చేయాలి, గాని సవరణ చేయకుండా ఇంటికి సాగనంపేటువంటి నిర్ణయాన్ని సిఐటిగా వ్యతిరేకిస్తున్నాము. ఇప్పటికైనా గాని ఎండి వ్యవస్థకు గత ప్రభుత్వం చేసుకున్నటువంటి ఒప్పందము 20 నెలలు గడువు ఉంది. ఆ గడువు వరకు కొనసాగించాలి. ఏమైనా 15 రోజులు పనిచేస్తున్నారు, మిగతా 10 రోజులు ఇంటికాడ ఉంటున్నారంటే మరో 15 రోజులు పని అప్పగించినా చేస్తామని కార్మికులందరూ ముందుకు వస్తున్నారు. ఆ విధంగా వాళ్ళను హర్షించాల్సినటువంటి ప్రభుత్వము ఇంటికి సాగనంపేటువంటి నిర్ణయాన్ని తీసుకోవడము చాలా దురదృష్టకరము. దీన్ని సిఐటిగా వ్యతిరేకిస్తున్నాము. రాబోయే కాలంలో ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే చలో విజయవాడకైనా అని కార్మికులంతా సిద్ధంగా ఐకమత్యంగా ఉన్నారని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. వచ్చి లోపల తీసుకొచ్చి పళ్ళ పెరుగుతులు చేసి సరే పేపర్లు ఇవన్నీ పెట్టుకొని జనాలను బాగా ఇబ్బంది పెడుతున్నారు. వీళ్ళని తీసేయకపోతే అందరికీ ఇబ్బంది అవుతుంది. ఇట్లా బెదిరిస్తే ఎట్లా చెప్పు? బెదిరిస్తే మేము అసలు ఏమీ చేయలేము, నడుపుకోలేము. దయచేసి వీళ్ళ మీద చర్య తీసుకోండి. అర్థం చేసుకోవాలి కొంచెం. సీసీ కెమెరాలు 3 days బ్యాక్ వచ్చారన్న. 2 days బ్యాక్ 3 days బ్యాక్ వచ్చారు. 3 సార్లు వచ్చిన ఇప్పటికి 3 సార్లు వచ్చి మాకు అవసరం లేదండి, బిజినెస్ జరిగిన కాడికి చాలు. బిజినెస్ ఎక్కువ సార్ పేపర్ యాడ్ ఇస్తే అందరికి తెలుస్తుంది, పేపర్ యాడ్ ఇవ్వండి అని అన్నారు. మాకు అవసరం లేదన్నా, పేపర్ యాడ్ అవసరం లేదు, మాకు జరిగిన కాడికి చాలు అని చెప్పినాము. ఇట్లా అట్ట కాదు సార్, మాకు జీతాలు లేవు, ఏం లేవు, ఇట్లా యాడ్స్ ఇట్లాంటివి తీసుకొస్తేనే మాకు డబ్బులు వచ్చేవి అని అన్నారు. మాకు అవసరం లేని దానికి యాడ్స్ ఎందుకు, మాకు అవసరం లేదు, యాడ్స్ మేమేమి ఇవ్వమంటే సరే సార్ ఒక 10,000 15,000 ఎంతో కొంత ఇవ్వండి అన్నాడు. ఒక 10,000 15,000 ఎంతో కొంత అంటే ఎందుకు ఇవ్వాలి అంటే ప్రెస్ రిపోర్ట్ వెళ్ళాం కదా సార్, మాకు జీతాలు లేవు, ఏం లేవు, ఇస్తేనే కదా మాకు పేపర్ నడిచేది అది అన్నాడు. ఏ పేపర్ అంటే అదేదో పేపర్ పేరు చెప్పింది. ఏ పేపర్ అన్నా? చంద్రవార్త అంట. ఆ పేపర్ ఎక్కడ ఉందో కూడా మాకు తెలీదు. చంద్రవార్త అంట. ఇప్పుడు ఆయన చెప్తుంటే మళ్ళీ గుర్తొచ్చింది. పేపర్ పేరు చెప్పారు, పేపర్ పేరు కూడా మాకు గుర్తులేదు. ఆ పేపర్ ఎంతమంది కొంటారో కూడా మాకు తెలియదు. చంద్రవార్త అని చెప్పేసి ఇప్పుడు ఆయన చెప్తుంటే 10,000 15,000 ఇవ్వండి అంటున్నాడు. బిజినెస్ లేక మేమే ఖాళీగా కూర్చుంటున్నాం. జనరల్ ఫిజిషియన్స్ కానీ ఆర్ఎంపీ డాక్టర్ల దగ్గర కానీ ఎక్కడైనా చూడండి, ఎక్కడ కూడా బిజినెస్ లేవు. దాదాపు 7-8 నెలల నుంచి ఖాళీగా కూర్చోనున్నాం డాక్టర్లం అందరం. మీకు తెలిసిన ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఇల్లు అడగండి, పేషెంట్ లేక ఖాళీగా ఉన్నాం. ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో వచ్చి 10,000 15,000 అంటే ఎక్కడి నుంచి తీసుకొని రావాలి? ఒక హాస్పిటల్ రన్ అవ్వాలి అంటే మినిమం ఖర్చు ఉంటది కదా. ఇప్పుడు రావడం బయట నుంచి వీడియో తీసుకుంటూ లోపలికి వస్తున్నాడు. ఎవరన్నా నువ్వు అన్నా, నువ్వు ఎవరు అన్నాడు. నేనెవరో తెలియకుండా నా హాస్పిటల్ నువ్వు వీడియో తీస్తున్నావా అన్న. అది నా ఆర్ఎంపీ సర్టిఫికేట్ చూసుకోండి కావాలంటే, మా నాన్నది నాది 2 పక్కనే ఉన్నాయి. నువ్వెవరు అన్నాడు. నా హాస్పిటల్కి వచ్చి నా పర్మిషన్ లేకుండా నువ్వు వీడియో ఎందుకు తీస్తున్నావు అన్న. నిన్ను నేను పర్మిషన్ అడగల, నేను ప్రెస్ రిపోర్టర్ని అన్నాడు. విర్రవీగుతూ అన్నాడు. మామూలు కాదు, ఏదో పెద్ద టీవీ 9 BBC న్యూస్ వాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడిండు. అట్ట మాట్లాడినప్పుడు అలా ఇది కరెక్ట్ కాదు, నేను ఇక్కడ డాక్టర్ని, మా నాన్నగారు డాక్టరే, మీరు ఎందుకు మాట్లాడితే జరుగు అని చెప్పేసి దొబ్బిండు. దొబ్బిన తర్వాత నేను దొబ్బుతూ నన్ను గోడ మీదకి దొబ్బిండు. నా చేతికి గాయాలైనాయి. వాళ్ళకి ఎక్కడైనా గాయాలైనేమో చూపించండి. ఈ ఫ్రెష్ గా తగిలిన దెబ్బలో కాదు, మీరే చూసి చెప్పండి. నాకు గోడ గీసుకొని దెబ్బలు తగిలినాయి.
ఇప్పుడు మా మీద చేయి చేసుకున్న తర్వాత మేము చేతులు కట్టుకుని కూర్చోలేము. మేము ఒక దెబ్బేసినాం, వేయలేదని చెప్పట్లేదు, ఈయనే కూర్చోబెట్టాము, బయటికి కూడా పోనివ్వలేదు. మేమే పోలీసులకు ఫోన్ చేసినాము, సార్ వాళ్ళు లిఫ్ట్ చేశారు, ఆన్ ది వేలో వస్తున్నారు. ఈ లోపల మీకు న్యూస్ వచ్చింది, మీరు వచ్చారు, ఇది జరిగింది. షేక్ గౌసిన్ మొబిన్ అనే ఒక 75 ఇయర్స్ లేడీ నంద్యాల నుంచి కాఫ్ అండ్ కోల్డ్ ఫీవర్ తో వచ్చింది. దాన్ని ఆమె ప్రైవేట్ హాస్పిటల్లోన, ప్రొద్దుటూరులోన, అలానే ప్రైమ్ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్ చేసుకునింది. నెక్స్ట్ వీళ్ళు జీజీహెచ్కి వెళ్ళారు, అంటే బాగుందని వెళ్ళిపోయారు, మళ్ళీ వచ్చినారు. జీజీహెచ్కి వెళ్తే జీజీహెచ్ లో కోవిడ్ వార్డ్ లో అడ్మిట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఓల్డ్ ఏజ్ ఉంది, కొద్దిగా సివియర్ లంగ్ ఇన్ఫెక్షన్ ఉంది అని. దానివల్ల వీళ్ళంతా కోవిడ్ అని చెప్పి దాన్ని ఇది చేయడం జరుగుతుంది. కాబట్టి దీన్ని గవర్నమెంట్ ఏదైనా కూడా మీరు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కటి అది కరెక్ట్ గా కనుక్కోకుండా ప్రెస్ లో గానీ దీంట్లో గానీ వస్తాం. కాబట్టి దయచేసి అలాంటివి చేయకుండా, ఒకవేళ ఏదైనా ఎప్పుడైనా కేసెస్ కోవిడ్ మనమేమి కొత్తగా చూసింది కాదు, నెక్స్ట్ కేసెస్ ఏవైనా వచ్చినా కూడా మనము ఇదిగా చేయడం జరుగుతుంది, యాజ్ పర్ ప్రోటోకాల్ మెయింటైన్ చేయడం జరుగుతుంది. కాబట్టి దీన్ని ఊరికేనే లేని దాన్ని పిక్చరైజ్ చేసి ఇది చేయాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ. సంబంధించింది మహానాడు జరుగుతుంది కదా, మహానాడులో ఏదైనా కోవిడ్కి అంటే మామూలుగా మనం కోవిడ్ ప్రోటోకాల్స్ కంపల్సరీ మెయింటైన్ చేస్తాం. మనం టెస్ట్ చేయలేదు సార్, మామూలుగా టెస్టింగ్ కూడా పెడతాం కావాలని. ఇంకా విషయం ఏంటంటే మనకి కోవిడ్ టెస్టులు చేయడానికే లేదు, ఇంకా రాలేదు. ఇప్పుడు ఎందుకంటే ఇంతకు ముందు ఉన్నింది కానీ ఇప్పుడు కోవిడ్ ఎక్కడా లేదు కాబట్టి కోవిడ్ టెస్ట్ చేయడానికే లేదు. అలాంటిది మనం పాజిటివ్ అని అక్కడ చెప్పి దాన్ని ఇది చేయడం కూడా కరెక్ట్ కాదు. కాబట్టి మహానాడు ఇలాంటివి వస్తున్నాయి కాబట్టి ఇంకా కూడా వీలైతే అవి తెప్పించుకొని మేము ర్యాపిడ్ టెస్ట్ కావాలంటే మేము కోవిడ్ ఇది కూడా చేయడం జరుగుతుంది. ఇంకా టెస్టులు చేయలే, టెస్టులు చేయడానికి లేవు అవి మెటీరియల్స్. ఇప్పుడు కూడా వచ్చిన దాదాపు 257 కేసెస్ మనకి త్రూఅవుట్ ఇండియా రిపోర్ట్ కావడం జరిగింది. ఈ కేసెస్ చాలా మైల్డ్ గా ఉంటున్నాయి. ఏమీ ఎవరు పబ్లిక్ ఏమీ భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మన నియోజకవర్గానికి వచ్చిన సందర్భంగా స్వాగతం, సుస్వాగతం, నమస్కారాలు తెలియజేస్తున్నా. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన మంత్రివర్యులకు, అలాగే పార్లమెంటు సభ్యులకు, నా సహచర శాసనసభ్యులకు, అలాగే ఇక్కడికి విచ్చేసిన పాణ్యం నియోజకవర్గంలోని జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, కూటమి ప్రభుత్వ కార్యకర్తలకు, నాయకులకు, సోదర సోదరీమణులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు మొట్టమొదట మన పాణ్యం నియోజకవర్గానికి ఈరోజు వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉంది. ముఖ్యంగా కన్నీ విని ఎరగని రీతిలో కూటమి ప్రభుత్వానికి 2024 సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయాన్నిచ్చి మీరెంతో విఘ్నతతో ఆలోచన చేసి గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో మనకి సీట్లు కేటాయించడం జరిగింది. అలాగే ఉమ్మడి కర్నూలు జిల్లాలో పాణ్యం నియోజకవర్గంగా పోటీ చేసిన నేను అత్యధిక మెజార్టీ ఇచ్చినందుకు ఈ సందర్భంగా మీకందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మన ముఖ్యమంత్రి గారి సహాయ సహకారాలతో తప్పకుండా మన నియోజకవర్గాన్ని
ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నా. మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మన ముఖ్యమంత్రి గారు అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా భావించి రాష్ట్ర ప్రగతి కోసం అహర్నిశలు కృషి చేస్తూ ఉన్నారు. దీనికి నిదర్శనం మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మన ఓర్వకల్లి ఇండస్ట్రియల్ హబ్కు మొదటి బడ్జెట్లోనే 2,500 కోట్లు కేటాయించడం జరిగింది. ఈ సందర్భంగా మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారికి అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. అంతేగాక మన కర్నూలుకి హైకోర్టు కూడా మన హైకోర్టుకు కేబినెట్లో ఆమోదం చేసి అలాగే అసెంబ్లీలో ఆమోదం చేయడం జరిగింది. చాలా సంతోషం. ఈ సందర్భంగా కూడా ముఖ్యమంత్రి వర్యులు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అంతేకాకుండా మాది మా నియోజకవర్గము చాలా 2 జిల్లాలకు పరిధిలో ఉంది. అర్బను రూరలు అలాగే వార్డ్స్ కూడా వస్తాయి. గత పాలకుల నిర్వాహకం వల్ల మా నియోజకవర్గం అంతా అరాచక పాలనలో కబ్జాలమయమైపోయి నియోజకవర్గాన్ని పూర్తిగా విస్మరించడం జరిగింది. కాబట్టి మాకు ముఖ్యంగా ఈ కర్నూలు వార్డులకు సంబంధించి 16 వార్డులు వస్తాయి సార్. ఈ 16 వార్డులలో త్రాగునీటి సమస్య చాలా విపరీతంగా ఉంది. 2 రోజులకోసారి వాటర్ వస్తాయి సార్. అంతేకాకుండా అరగంట రావడమే జరుగుతూ ఉంది. మాకు త్రాగునీటి సమస్య వల్ల వార్డుల ప్రజలంతా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు సార్. కాబట్టి త్రాగునీటి సమస్య తీర్చవలసిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాను సార్. గతంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన ఎస్ఎస్ ట్యాంక్ ద్వారానే నేటికి నీటిని సరఫరా చేస్తూ ఉన్నారు సార్. ఇప్పుడు జనాభా చాలా పెరిగిపోయింది సార్. కాబట్టి దీనికి శాశ్వత పరిష్కారం కావాలంటే సార్ గోరుకల్లు రిజర్వాయర్ నుంచి నీళ్లు తీసుకొని వస్తేనే శాశ్వత పరిష్కారం అవుతుందని కూడా ఇరిగేషన్ అధికారులు కూడా తెలియజేయడం జరిగింది సార్. కాబట్టి మా 16 వార్డులకి త్రాగునీటి సమస్య తీర్చవలసిందిగా మిమ్మల్ని మరీ కోరుతా ఉన్నాను సార్. అంతేకాకుండా సార్ మాకొచ్చే ఈ 16 వార్డులంతా ఎక్స్టెన్షన్ ఏరియా సార్. కొత్త కాలనీలు ఏర్పడతా ఉన్నాయి. జనాభా పెరిగిపోతా ఉంది. కాబట్టి దీనికి కావలసినంత రోడ్స్ కానీ సీసీ రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ అలాగే సెంట్రల్ లైటింగ్ కానీ ఏవీ లేవు సార్. వీటన్నిటిని మంజూరు చేయవలసిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాను సార్. అంతేకాకుండా సార్ మాకు అలగనూరు గోరుకల్లు రిజర్వాయర్లు ఉన్నాయి సార్. గత పాలకుల నిర్వాహకం వల్ల కట్టదెగిడిపోవడాలు రాతిపరుపు కుంగడాలు జరిగింది సార్. కాబట్టి వాటికి నిధులు మంజూరు చేయవలసిందిగా మీ ద్వారా కోరుతా ఉన్నాను సార్. అంతేకాకుండా సార్ మాకు ఈ సఫా కాలేజీ నుంచి నంద్యాల చెక్ పోస్ట్ వరకు సార్ గతంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 4 లైన్ చేశారు సార్. అది కొద్ది వరకు పనులు పూర్తయినాయి సార్. గత పాలకులు పూర్తిగా విస్మరించడం వల్ల టెండర్లు కూడా క్యాన్సిల్ అయిపోయి పనులు నిలబడిపోయినాయి సార్. కాబట్టి ఆ రోడ్డును శాంక్షన్ చేయవలసిందిగా 4 లైన్ కోరుతా ఉన్నాను సార్. ఎందుకంటే ఇక్కడ యూనివర్సిటీలు ఉన్నాయి, ఇండస్ట్రియల్ హబ్ ఉంది. అంతేకాకుండా ఎన్నో కాలేజీలు ఉన్నాయి. ఎంతో మందికి ఉపయోగపడుతుంది సార్. కాబట్టి అది త్వరితగతిన పూర్తి చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాను సార్. అంతేకాకుండా ఇక్కడ ఓర్వకల్లు హబ్బు మీరే చేశారు సార్. దాంట్లో ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేయాల్సిందిగా కూడా మిమ్మల్ని కోరుతా ఉన్నాను సార్. ఇక్కడ గతంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఉర్దూ యూనివర్సిటీ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. గత 5 ఏళ్లలో వాళ్ళు ఒక్క నయా పైసా నిధులు ఇవ్వకుండా ఎట్లున్నాయి అట్లే ఉన్నాయి సార్. కాబట్టి ఉర్దూ యూనివర్సిటీని కూడా నిధులు మంజూరు చేయవలసిందిగా కోరుతా ఉన్నాను సార్. అంతేకాకుండా సార్ నేను వార్డులలో కాలనీలలో తిరుగుతున్నప్పుడు మహిళలు ఎక్కువ సంఖ్యలో అంగన్వాడీ సెంటర్లు కావాలని అడుగుతా ఉన్నారు సార్. కాబట్టి అంగన్వాడీ సెంటర్లు మంజూరు చేయవలసిందిగా కోరుతున్నాను సార్. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఎంతో పటిష్టాత్మకంగా ఈరోజు మార్గదర్శి బంగారు కుటుంబం అనే కార్యక్రమాన్ని తీసుకొని రావడం జరిగింది. ఇది తప్పకుండా
ఇది బాగా ముందు మంచి సంకల్పంతో ముందుకెళ్తుందని కూడా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే డ్వాక్రా సంఘాలను తీసుకొని రావడం జరిగింది. దీనివల్ల ఆ రోజు ₹1 పొదుపు చేసుకుంటే వాళ్ళ జీవితాలు ఈరోజు ఆర్థికంగా బాగా బలోపేతమై ఓరకళ్ళు పొదుపు మహిళలు ఈరోజు దేశానికే తలమానికంగా తయారయ్యారు సార్. కాబట్టి అంతేకాకుండా సార్ ఈరోజు ఈ గతంలో పేదరికంలో ఉన్న పొదుపు మహిళలే ఈరోజు పేదరికం నిర్మూలన కోసం 5 కుటుంబాలను వాళ్ళు దత్తత తీసుకుంటున్నారు సార్. ఓర్వకల్లు మండల మహిళా సమాఖ్య వాళ్ళు చాలా సంతోషంగా ఉంది సార్. అంటే దీనికి కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారికి ఉన్న దార్శనికత, ముందు చూపు, అంతేకాకుండా వినూతమైన ఆలోచనలతోనే ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నారు. కాబట్టి గతంలో ఎలాగైతే చేశారో ఇప్పుడు కూడా P4 కార్యక్రమం కూడా మంచి సంకల్పంతో ముందుకెళ్తుందని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈ మంచి ప్రభుత్వాన్ని మీరందరూ ఆశీర్వదించాలని, అలాగే కేంద్రంలో ఉన్న నరేంద్ర మోదీ గారిని, అలాగే మన గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని, అలాగే మన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని కూడా మీరందరూ ఆశీర్వదించాలని, మీరందరూ ఎల్లప్పుడూ అండగా ఉండాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీకందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ నెల 25వ తేదీన అంటే ఈ వచ్చే ఆదివారం రోజున 25వ తేదీన అంటే వచ్చే ఆదివారం రోజున మనం జనసేన ఆధ్వర్యంలో ఈ బొగ్గుకుంట లైన్ దగ్గర మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ వైద్య శిబిరంలో ముఖ్యంగా నేను ఆర్థోపెడిక్ డాక్టర్గా నా సేవలు అందించడానికి మీకు అందరికీ అందుబాటులో ఉంటాను. ఎవరైనా మోకాల నొప్పులతో కానీ కీళ్ళ నొప్పులతో కీళ్ళవాతంతో ఇబ్బంది పడుతున్నవారు వాళ్ళందరూ ఉచితంగా కన్సల్టేషన్ చేసుకొని వాళ్ళ ప్రాబ్లమ్స్ని చూపించుకోగలరు. ఈ క్యాంప్ ద్వారా మీకు ఉచితంగా కొన్ని మెడిసిన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎవరికైనా సర్జరీ లాంటి అవసరాలు ఏవైనా ఉంటే కూడా వాళ్ళని ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా వైద్యం అందించడం జరుగుతుంది ఈ ప్రోగ్రాం ద్వారా. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. IPL క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టు రట్టు, 5 అరెస్ట్, నగదు, సెల్ ఫోన్లు స్వాధీనం. రాష్ట్రంలో MDO ఆపరేటర్ల కొనసాగించాలి. నంద్యాలలో మీడియా ముసుగులో విలేకరుల దందా. RMP వైద్యునిపై దాడి. కరోనా కేసు నమోదైదన్న వార్తల్లో నిజం లేదని DHMO నాగరాజు స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు గారి సభలో పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి గారి ప్రసంగం. మెగా మెడికల్ క్యాంపును సద్వినియోగం చేసుకోండి. డాక్టర్ క్రాంతి కిరణ్.